నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో కొత్త బీసీ కమిషన్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కసరత్తు తుది దశకు చేరినట్లు సమాచారం. 2-3 రోజుల్లో కొత్త కమిషన్ చైర్మన్ మెంబర్లను అపాయింట్ చేస్తూ రాజ్ భవన్ నుంచి గెజిట్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కమిషన్ కు కొన్ని రోజుల పాటు ఎక్స్టెన్షన్ ఇవ్వాలని వచ్చిన ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి పక్కన పెట్టారని తెలుస్తోంది. అయితే చైర్మన్ మెంబర్లుగా ఎవరిని నియమించాలనే అంశంపై పార్టీ లీడర్లతో పాటు రిటైర్డ్ జడ్జిల పేర్లను కూడా పరిశీలించినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో సీనియర్ బీసీ నేతలైన నిరంజన్, సీనియర్ పార్టీ నేత కుమారుడు మెంబర్లుగా రిటైర్డ్ జడ్జీలు ఒకరిద్దరి పేర్లు బలంగా వినిపించాయి. ఇక గతంలో బీసీ నేతలుగా పనిచేసి ఇటీవల ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన రాచాల యుగేందర్ గౌడ్ పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీసీ కమిషన్ పదవి కాలం ఆగస్టు 31తో ముగిసింది. ఈలోపే కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. కొత్త కమిషన్ కే బీసీ కుల గణన బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. అయితే ఎవరిని నియమించాలనే అంశంపై ఆయన తుది కసరత్తు చేసినట్లు చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసినట్లు టాక్ ఉంది. చైర్మన్ మెంబర్లుగా అపాయింట్ చేసే వ్యక్తుల పేర్లను సిఫారసు చేస్తూ ప్రభుత్వం రాజ్ భవన్ కు 1-2 రోజుల్లో లేఖను పంపే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదించి కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంది. బీసీ కమిషన్ లో చైర్మన్ 3 సభ్యులు ఉంటారు. హైకోర్టు జడ్జితో సమానమైన ప్రోటోకాల్, జీత భత్యాలు ఉండటంతో ఆ పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీసీ లీడర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని లీడర్లు, పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, పార్టీలోని వివిధ ఆర్గనైజేషన్లో పనిచేసిన లీడర్లు పదవులు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. అందులో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెస్ లో చురుగ్గా పనిచేస్తున్న యువనేత రాచాల యుగేందర్ గౌడ్ వైపు అధిష్టానం కాస్త మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మరికొందరు లీడర్లు నేరుగా అధిష్టానంలోని కొందరు పెద్దల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారట. కొందరు లీడర్లు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి తమకు బీసీ కమిషన్ లో చోటు కల్పించాలని వినతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ పదవి కాలాన్ని మరికొంతకాలం పొడిగించాలని కొందరు కాంగ్రెస్ లీడర్లు లాబింగ్ చేశారనే ప్రచారం ఉంది. సదరు లీడర్లు ప్రస్తుత చైర్మన్ తోనే కులగణన జరిపించాలని సీఎం రేవంత్ వద్ద ప్రస్తావించగా ఆయన తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీలో చాలా మంది సీనియర్ బీసీ లీడర్లు ఉన్నారని, వారికి ఛాన్స్ ఇవ్వాలని క్లారిటీ ఇవ్వటంతో లాబింగ్ చేస్తున్న లీడర్లు మరో మాట మాట్లాడకుండా వెనక్కి వచ్చినట్లు సమాచారం. చూడాలి మరి గవర్నర్ ఆమోదం ఎవరికి లభిస్తుందో.